అయితే ఆ దెబ్బలను కూడా వాళ్ళు ఏమాత్రము కూడా లెక్క చేయక నిలబడి ఉన్నారు. అయినా వాళ్ళ కసి తీరలేదు. వాళ్ళ చెరసాలలో బంధించమన్నాడు. ఆజ్ఞాపించింది ఏంటండి? చెరసాలలో వాడిని బంధించి మీరు చూస్తూ ఉండండి అన్నాడు. కానీ ఈ చెరసాల నాయకుడు ఏం చేశాడంటే ఇంకొంచెం ఎక్కువ చేశాడు. బొండలో వేసి బిగించను. ఇక కాలు అక్కడి నుంచి కదపటానికి ఉండదండి, అటు ఇటు లోపల తిరగడానికి కూడా ఉండదు, ఇక అక్కడ ఉండిపోవడమే. అలాంటి పరిస్థితుల్లో పౌలు శీలలు ఏం చేస్తున్నారో తెలుసా ప్రియ దేవుని పిల్లలారా? దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాంటి స్థితిలో కూడా వీళ్ళు సహనాన్ని కోల్పోలేదు. వాళ్ళు ఇరుకులో ఉన్నారండి. వాళ్ళు మొరపెడుతున్నారండి, దేవుని స్తుతిస్తున్నారండి, దేవుని ఆరాధిస్తున్నారండి. చూడండి, ఇక్కడ 25వ వచనం చదువుదాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవుని గురించి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వారి పాటలు వినుచుండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.